తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డుకు బదులు తాజాగా తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటే చాలు అని గైడ్ లైన్స్ చెప్తున్నప్పటికీ వెబ్సైట్లో మాత్రం ఆ ఆప్షన్ లేకపోవడంతో కాస్త గందరగోళం నెలకొంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనేటటువంటి ఒక సంకల్పంతో ఇటీవల రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ పథకం విషయంలో కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి ఆన్లైన్లో అప్లై చేసుకుందామంటే అక్కడ రేషన్ కార్డు మ్యాండేటరీగా మారింది. దీంతో ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అర్హులు కూడా మరి దానికి ఎలిజిబుల్ కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే మొదటిసారి అప్లై చేసుకుంటారో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉండబోతుంది. మరి మహిళల విషయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 25% సంబంధించి వితంతు మహిళలకు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉండబోతుంది. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి 5% ఇందులో రిజర్వేషన్ ఉండబోతుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఉద్యమకారుల కుటుంబాలు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకు కావచ్చు, ఇందులో రిజర్వేషన్ అంటే వాళ్ళకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ గైడ్లైన్స్లో మనం చూసినట్లయితే కనుక ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం కూడా సమర్పిస్తే చాలని చెప్తున్నారు. సో వాస్తవ పరిస్థితి ఏంటి ఒకసారి మనం ఆన్లైన్ వెబ్సైట్లో ఏం చెప్తుంది ఒకసారి మనం తెలుసుకుంటే, OBMMS అని వెబ్సైట్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. TSOBMMS సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఇక్కడ మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు చూడొచ్చు అప్లికేషన్ ఫర్ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్, SC, ST, MBC, BC, MFC, CMFC, అదేవిధంగా BC ఫెడరేషన్స్ అండ్ EBC ఈ వర్గాలకు సంబంధించి ఇక్కడ మనం చూద్దాం. ఇట్లా క్లిక్ చేయగానే SC రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఫామ్, అదేవిధంగా ST, BC, MBC, BC ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్, అదేవిధంగా మైనార్టీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనార్టీ రిజిస్ట్రేషన్, EBC రిజిస్ట్రేషన్, ఇట్లా రకరకాలుగా ఇక్కడ మనకు ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ BC రిజిస్ట్రేషన్ కనుక క్లిక్ చేసినట్లయితే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ BC కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం మొదటిగా ఆధార్ కార్డు దరఖాస్తుదారుని పేరు, అంటే ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుని పేరు అడుగుతున్నారు, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ అడుగుతున్నారు, అదేవిధంగా ఇక్కడ ఆహార భద్రత కార్డు కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే కనుక ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండటరీ. ఒకవేళ ఈ ఫీల్డ్స్ కనుక మనం టైప్ చేయనట్లయితే కనుక నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళదు. దాదాపు ఈ ఫామ్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు 2-3 పేజీలు ఉంటాయి. ఆ 2-3 పేజీలు కంప్లీట్ చేస్తేనే ఈ ఫామ్ మొత్తం కూడా మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసినటువంటి లెక్క ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆహార భద్రత కార్డు అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ గైడ్లైన్స్లో మనం చూసినట్లయితే ఏం చెప్తున్నారు, ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటే చాలని చెప్తున్నారు. సో ఇక్కడ మరి ఆహార భద్రత కార్డు అనేది మ్యాండేటరీ ఉంది, దీనికి ఇక్కడ స్టార్ గుర్తుంది. కాబట్టి ఈ ఆహార భద్రత కార్డుని ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితేనే ఆ ఫామ్ ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఇక్కడ రేషన్ కార్డులో కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు రేషన్ కార్డులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ, మరి గత ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డులు రాక చాలా ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు వస్తాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వేళ ఈ పథకానికి సంబంధించి మాత్రం అర్హులుగా ఉన్నటువంటి చాలామంది రేషన్ కార్డులు లేక మాత్రం ఇక్కడ ఈ పథకానికి సంబంధించి మరి ఎలిజిబుల్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరి దీనికి సంబంధించినటువంటి అంటే ఆన్లైన్ ఏదైతే ఫామ్ ఉంటుందో ఆ విషయంలో మరి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందో అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మొత్తానికంటే ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం, క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ అయితే నిరుద్యోగ యువత అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ ఏదైతే ఆన్లైన్కి సంబంధించినటువంటి మరి సర్వర్ పనిచేయడం లేదనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాన్ని మెరుగుపరచాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇటువంటి ఇబ్బందుల్ని గనక అధిగమిస్తే మరి నిరుద్యోగ యువతకు ఎక్కువ శాతం మరి లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, RB న్యూస్.